This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచింగ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. ఎస్, ఈ రోజు మనకి ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎవరైతే వచ్చింది గైస్. ఇన్నోడేటా అనే ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక ఎక్సలెంట్ రోల్కి ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో గైస్ చూడండి, చాలా బాగుంటుంది రోల్ కూడా. మీరు ఆడియోస్, వీడియోస్, ఇమేజెస్ అన్ని కూడా యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఉన్నాయి లేదో చెక్ చేస్తారన్నమాట. అంటే రివ్యూ చేస్తారు, వాటిని ప్రాపర్గా రివ్యూ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేస్తారు. దట్స్ ఇట్. సో ఇది ఒక పార్ట్ టైం జాబ్ అని కూడా చెప్పొచ్చు. సో బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మంచి అప్డేట్. క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఇంకా క్లియర్ కట్గా, అండ్ రోల్ ఏంటి అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడండి, మనకి వీడియో ఆర్ ఆడియో క్వాలిటీ ఎవాల్యుయేటర్ అనేసి ఒక రోల్ కి ఇన్నోడేటా ఇండియా వాళ్ళు అయితే ఇప్పుడే మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. దట్ మీన్స్ మీరు ఇంటి నుంచి కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. రైట్ గైస్, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు, వీఆర్ లుకింగ్ ఫర్ డీటెయిల్ ఓరియంటెడ్ ఫ్రీలాన్సర్స్ టు రేట్ ఎవాల్యుయేట్ కంప్యూటర్ విజన్ రిలేటెడ్ కంటెంట్ అనమాట. అంటే కంప్యూటర్ విజన్ మనకి ఒక జనరేటివ్ ఏ మోడల్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంటాయి, వీడియోస్ జనరేట్ చేస్తుంటాయి, ఆడియోస్ జనరేట్ చేస్తుంటాయి. అవన్నీ కూడా జనరేట్ చేసే రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రెస్పాన్సెస్ని ప్రాపర్గా మీరైతే చెక్ చేస్తారన్నమాట. రైట్. సో ఇమేజెస్, వీడియోస్, యానోటేషన్స్, మోడల్ అవుట్పుట్స్ అన్ని కూడా ఫర్ క్వాలిటీ, యాక్యురసీ అండ్ రిలవెన్సీ బేస్ చేసుకొని అవి కరెక్ట్గా జనరేట్ అయ్యలేదో మీరైతే చెక్ చేస్తారన్నమాట. ఓకే, కీ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మీరు రివ్యూ అండ్ రేట్ చేస్తారు కంప్యూటర్ విజన్ కంటెంట్ బేస్ చేసుకుని జనరేట్ అయిన ఇమేజెస్ ఆర్ ఆడియోస్ని. ఓకే, ఎస్ఎస్ ఇమేజ్ ఆర్ వీడియో క్వాలిటీ, లేబులింగ్ యాక్యురసీ అండ్ రిలవెన్స్ అని మెన్షన్ చేశారు. ప్రొవైడ్ క్లియర్ అండ్ కన్సిస్టెంట్ రేటింగ్ అండ్ ఫీడ్బ్యాక్. సో ఫీడ్బ్యాక్ మీరు ప్రాపర్గా సబ్మిట్ చేస్తారన్నమాట. ఓకే, సో బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ విజన్ కాన్సెప్ట్స్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు. దట్ మీన్స్ మీరు కంప్యూటర్ విజన్ అంటే ఏంటి, కంప్యూటర్ విజన్ కాన్సెప్ట్స్ అసలు ఏవేమి ఉంటాయో ఫాస్ట్గా ఇప్పుడే చూసేసేయండి మీరు. ఓకే, ఈవెన్ చాట్ జీపీటీని అడిగినా కూడా ప్రాపర్గా అయితే ఇచ్చేస్తుంది. ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి అసలు కంప్యూటర్ విజన్ టాపిక్స్ మీద అసలు ఏమేమి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఏమేమి టాపిక్స్ రిలేటెడ్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు అని అడిగారనుకోండి, అదే ఇచ్చేస్తుంది. కాబట్టి సో ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎబిలిటీ టు ఫాలో ద గైడ్ లైన్స్ కన్సిస్టెన్సీ మెన్షన్ చేశారు. గుడ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలట. మీకు ఇంటర్నెట్ అయితే ఉండాలి, మీ దగ్గర వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ కూడా మీ దగ్గర ఉండాలి. అంటే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయినా పర్లేదు, ఒక ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ ఉన్నా పర్లేదు, అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ప్రాపర్గా అయితే ఉండాలి. చెక్ చేసుకోండి. ఓకే, సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మీరు కనుక షార్ట్ లిస్ట్ అయిందనుకోండి, 2 అసెస్మెంట్స్ మనకైతే కండక్ట్ చేస్తారట. సో హైరింగ్ ప్రాసెస్లో సో ఫుల్లీ రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి విత్ ఇన్ ద ప్రాజెక్ట్ టైం లైన్స్. అంటే ప్రాజెక్ట్కి వచ్చింది వీళ్ళకి, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినంత వరకు మీకైతే వర్క్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏమో మనకైతే 3 months ఉంటుందట. ఓకే, 3 months తర్వాత ఇంకొక కొత్త ప్రాజెక్ట్ వస్తే మీకు అసైన్ చేస్తారు, లేకపోతే ఇది ఒక ఫ్రీలాన్సర్ రోల్ కాబట్టి ఇంకొక ప్రాజెక్ట్ గురించి మీరు మళ్ళీ అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, గమనించండి. వన్స్ యూ అప్లై, టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ ఫర్ ఏ షార్ట్ కాల్ అని మెన్షన్ చేశారు. గైస్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా సరే మీకు ఒక పర్టికులర్ అమౌంట్ కావాలి, ఒక పర్టికులర్ జాబ్స్కి అనేసి ఎవరైనా అమౌంట్ అడిగినా, లేకపోతే ఏమైనా ఫీజ్ అండ్ డీటెయిల్స్ అని ఫీజ్ డీటెయిల్స్ ఉన్నాయి, ఫీజు మీరు పే చేయాలన్నా, లేకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు అన్నా, ఏదో ఒక ఫీజు అని చెప్పి మీ దగ్గర నుంచి ₹1 తీసుకున్నా సరే ఇవ్వద్దు. ఓకే, అలాంటివి చాలా వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఈ జాబ్ కానీ కాదు కానీ, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్నోడేటా వాళ్ళే పోస్ట్ చేశారు కాబట్టి వీళ్ళు అడగరు. బట్ వేరే ఎక్కడైనా సరే ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు కనుక మిమ్మల్ని అడిగితే మాత్రం అసలు ఇవ్వద్దు గైస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. గ్రేట్. సో దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న హౌస్ వైఫ్స్ అని అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. సో మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, గమనించండి. సూపర్. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి, లేకపోతే మనకి వాట్సాప్ ఛానల్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేసుకోండి. మీకు అప్లై లింక్ అయితే దొరికేస్తుంది, మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దామా. అంతవరకు సెలవు, బాయ్.